ఆయన చేతోది విషయంలో కూడా ఆవిడ మనసులో ఉండి ఎన్నో పర్యాలు ఎన్నో అస్త్రం తీర్చడానికి ఆవిడ మనసులో ఉండి నా ఎక్కడ తీసినారు ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు. నా జీవితంలో ఎన్నో ఆర్థికమైన పరిస్థితులు ఇబ్బందులు ఇరుకులు నిన్ను ఇబ్బంది కొడుకులో పొట్టులు ఇస్తున్నారు ప్రభు. ఎవరొస్తారు ప్రభా రెండు చెట్లు ఎవరమ్ముతారు? నేను ఈ వాగ్దానం చూసినప్పుడు దేవుడు క్రీస్తులో తన అవసరం చొప్పున ఈ ప్రతి అవసరంలో తీర్చును. నాయన నాడు వ్యాచి కట్టుకోవడానికి 2 సెంట్లు ఇచ్చినారు, మీకు వందనాలు. పొలం వేసుకుంటానికి 2 సెంట్లు ఇచ్చినారు, వందనాలు. ప్రభా ఈనాడు బ్యార్లు కట్టుకోవడానికి 3 సెంట్లు స్థలాలు ఇచ్చినారు, వందనాలు. ఆయా బారం కాడికి వెళ్ళి ఆయా స్థలాల్లో తండ్రి కొన్ని ఇబ్బందులు, కొన్ని మాటలు, కొన్ని సమస్యలు పడ్డాను. అయినా మీరు చూసినారు తండ్రి. ఆయన ప్రభు తను ప్రేమించే వారి కొరకు ఏం సిద్ధపరచను, కంటికి కనబడాలి, చెవికి కనబడలే, హృదయానికి గోచరం కాలేదన్నారు. గొప్ప దేవా మీకు వందనాలు. ఆశ్చర్యకుడా మీకు వందనాలు. ఆలోచనకర్త మీకు వందనాలు. గొప్ప దేవా మీకు వందనాలు. నాయన ఎక్కువ అందరికి ఉపకారం చేసే ప్రభు, నాకు ఉపకారం చేసిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. నా జీవితంలో మీరు చేసిన మేలు కొరకు వందనాలు, సాయం దయ కొరకు వందనాలు. నా ప్రాణమా ఎక్కువను సలిపించి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకును. ఆయన నీ సంకల్పం కుదిర్చేవాడు, సమాధానం ఆయన నీ ప్రాణాలను పోషించున్నాడు. వచ్చిరాజు ఎవరిని వెళ్ళి నీ ఎవరిని కొత్తను మేలుతో నీ రోజులు తృప్తిపరుచున్నాడు ప్రభు. మేలుతో తృప్తిపరచు ప్రభావ మీకు వందనాలు. నాయన మీరు వాగ్దానం చేసినారు నా ప్రభు. నాయన నా స్నేహితుడైన అబ్రహం సంతానం బుద్ధి కంత నుండి దాని కొను తీసుకున్నవాడా, భయపడకమని నీ తోడే నన్ను దిగులు పడకమని నేను బలపరుదును. నీ మీద పాపడేవారు అందరూ సిగ్గుపడి ఇష్టపొందుదురు. వారిని ఎదుగుగానే వారిని కనుగొనలేకపోదు అన్నారు తండ్రి. మిత్రులుగా ఉన్న వాళ్ళే శత్రువులు అయిపోయారు. నేను మంచిగా ఉన్న సాటిన చేదైన అనుకోవాలి. ఏమైనా గొప్ప దేవుడు నా పక్షంగా ఉన్నావు తండ్రి. నీతో యుద్ధం చేయవరితో నేను యుద్ధం చేస్తాను అన్నావు తండ్రి. నీ మాటల కొరకు నీ సాయం కొరకు వందనాలు తండ్రి. ఆనాడు నాయన దావీదు మహారాజుకి ఇచ్చిన వాగ్దానం మొట్టమొదటి తండ్రి నాయన 80 నాకు ఇచ్చినారు, మీకు వందనాలు స్తోత్రం. అదే వాగ్దానం సందర్భాలు ఎదురవుతుంది. ఏ శత్రువు అతని మీద జైల్లో ఉండదని నాడు మాట్లాడినా నాయన. అలాగే నా తండ్రి నాయన మీరు మాట్లాడిన వాగ్దానాలు కొరకు సాయం కొరకు నాయన బేర్లు కట్టుకుంటాను సాగించండి. ఏ గొడవలు కలుపు రాకుండా సాగించండి. ఇక ఇల్లు కట్టించినాడు కట్టేవాడిని ప్రవేశం పెట్టమని మీ దోషం ద్వారా బయటపరిచినారు. మీరే కట్టండి నాయన. ప్లాన్ విషయాలు అన్ని విషయాల్లో కలకలేని సమయం విషయం దృష్టిలోని అపవాదులు ఎంతో మంచిగా వెళ్ళినా సేదైన అనుభవాలు సేదని తొలగించండి. ఇసుకలోను ప్రభావ మెట్టల్లోనూ నాయన ఐరన్ సిమెంట్ అన్ని విషయాలు మీ హస్తం తోడుగుంచండి. మీ సాహిని కృపను అనుగ్రహించండి. సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహించండి. ఇరుగు పొరుగు రక్షించండి. అపవాది క్రియలు అయిపోతున్నారు. మీ దాసులు చేస్తున్న పనిలో సంఘాన్ని అభివృద్ధి పరిస్థితిలో తీసుకొస్తున్నారు. అందరూ మట్టుకోని విషయంలో సమస్త విషయంలో సాధించండి, కరుణించండి, పరిశుద్ధి నాయన. సమస్త కార్యాలు మీకు అర్పించుకుంటున్నాను తండ్రి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాను నాయన. ఈ తళాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.